హలో అండి. మీలో ఎప్పుడైనా ఎవరైనా రాతి గుండెకాయలు వేపుడు తిన్నారా? తినుంటే నాకు కామెంట్ చేయండి. తినని వాళ్ళు వెంటనే ఈ రెసిపీనైతే ట్రై చేయండి. ఇవి చికెన్‌లో భాగం అయినప్పటికీ చికెన్ ఫ్రై కంటే ఇవే చాలా బావుంటాయి. ఇవి ఒక్కొక్క ముక్క రసంలో నంజుకొని తింటే ఉంటుంది చూసారు. అబ్బో! స్వర్గమే అనుకోండి. అంత బావుంటాయి. మీరు దెబ్బకి చికెన్‌ని, చికెన్ ఫ్రైని మర్చిపోతారంటే నమ్మండి. మరి ఎలా చేయాలో వీటిని చూసేద్దామా? ముందుగా మనం తెచ్చుకున్న రాతి గుండెకాయలన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి కట్ చేసుకునేటప్పుడే మనం స్టవ్ పైన వేడి నీళ్ళనేది పెట్టేసుకోవాలి. ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఉన్న వేడి నీళ్ళన్నీ కూడా ఈ రాతి గుండెకాయల్లో అయితే వేసేసుకోవాలి. గబుక్కన చెయ్యి పెట్టి కలబెట్టారు. చెయ్యి అలాగే కాలిపోతుందండి. చెయ్యి పెట్టకుండా గరిటె తీసుకొని అలా అలా కలిపేసి ఆ వాటర్‌నంతా వంపేసేయండి. ఆ తర్వాత అందులోనే ఇంకొంచెం పసుపు వేసి, ఇంకొన్ని వేడి నీళ్ళు వేసి, మళ్ళీ ఒకసారి బాగా వాష్ చేసి, అవన్నీ నీళ్ళన్నీ వంపేసి, ఒక స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి, ఇవన్నీ కూడా అందులో వేసేసి, కొద్దిగా ఉప్పు, పసుపు, కరివేపాకు వేసేసి మూత పెట్టామంటే అందులోని వాటర్ అంతా కూడా రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు వెయిట్ చేసి, అందులోనే కొద్దిగా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంత ఫ్రై అవ్వాలంటే ఒక్కొక్క పీసు రెడ్ కలర్‌లో మారిపోవాలి. అంత బాగా ఫ్రై అవ్వాలండి. చూసారా ఇక్కడ ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఇప్పుడే అందులోనే మనం ఒక గుప్పెడంతా తెల్లగడ్డను కూడా దంచి వేసుకోవాలి. తెల్లగడ్డ ఫ్లేవర్ వల్ల ఈ ఫ్రై టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. అవి కూడా ఫ్రై అయిన తర్వాత లాస్ట్‌లో ఇంకా దింపేస్తాము అన్నప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా కట్ చేసి వేసుకొని ఒకసారి బాగా కలిపి అందులోనే మన కారానికి తగినట్టు కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని లాస్ట్‌లో కొత్తిమీర, కరివేపాకు గార్నిష్ చేసుకొని తిన్నామంటే అబ్బబ్బబ్బా! చెప్తుంటేనే నా నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.